ఇప్పుడు మీరు చేస్తున్న ఈ భూ పోరాటం సక్సెస్ అయ్యింది అనుకుంటున్నారు? నిజంగానే ప్రభుత్వం కదిలొచ్చి మీ కోరిక మేరకు ఉద్యమకారులందరికీ భూదానం చేస్తారని అనుకుంటున్నారా? 100% ఉద్యమకారులకు 250 గజాలు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళు మా వాళ్ళని అందరినీ అవరజ చేసారు. చాలా వేల మంది తరలి వస్తున్న తరుణంలో పోలీసు వాళ్ళు ఇక్కడికక్కడనే మా కార్యకర్తలు అందరినీ అవజర చేసి ప్రోగ్రామ్ని ఫెయిల్ చేద్దాం అనుకోరు. అయినా కూడా ఇప్పుడు 1000 చాలా వేల మంది ఉద్యమకారులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో హామీలతో వచ్చింది, కానీ ఒక హామీ కూడా నెరవేర్చాల. ఉన్న ఉద్యమకారులు కూడా భూదానము, ఆరోగ్య కార్డు అన్ని ఇస్తానని చెప్పని ఒక్కటి కూడా నెరవేర్చాలి. ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అయిన కవితక్క, కల్వకుంట్ల గారు ఇట్లా మీ ముందు అడిగేసి మీకు పోరాటం చేస్తున్నారు. సో ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాల నుంచి ఉచిత ప్రభుత్వం ప్రజాపాలన పేరిట ఉచిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలైనా ఇంతవరకు హామీ ఇవ్వలేదు. ఇదే మహిళలకు ఉచిత బస్సు పెట్టింది, 2500 రూపాయలు ఇస్తానని చెప్పింది. అదేవిధంగా తులం బంగారు ఇస్తామని చెప్పేసి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మహిళల ఆశలు పెట్టి మహిళల యొక్క ఆకాంక్షలని ఈరోజు ఉద్యమకారులు 250 గజాలు ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కిన టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించి అయినప్పటికీ మేము ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున జెండా బాతడానికి వచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకి 250 గజాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా మరి ఉచితంగా ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని చెప్పి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీగా కవితక్క నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే 2 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కవితక్క నాయకత్వంలో మేము రాజ్యాధికారం సాధించుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వం హామీలు నెరవేర్స్తే ఓకే, 2 సంవత్సరాల తర్వాత మేమే భూములు పంచైనా సరే ఈ పేదలకి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నల్లగొండ జిల్లా ముంగూరు మండలం సీకరమాడి గ్రామం. నేను 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో కేసీఆర్ నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినాను. కాబట్టి నన్ను హింసించి 2003లో ఇష్టం వచ్చినట్టు కొట్టి కాళ్ళు చేతులు వంకర చేసినారు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చెప్పిన విధంగానే 250 గజాలు పింఛని ఇస్తా అన్నారు. అతి తొందరగా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటున్నాను. జై తెలంగాణ.